మీద నాటుకు పడ్డదిరు ఓలమ్ము నిన్నొదిలి పోలెనురు ఓలమ్ము నిన్నొదిలి పోలెనురు. అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు, అమ్మొచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. కోయలమ్మ పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. బిందెలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత జిత్తి సంగత? అబ్బా అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడా తెవలటం రారా అమ్మ కూడా ఇవ్వు. చూసావుటే అది అక్షణంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేసుకుంటే కొబ్బరి తోటల్లోనూ మామిడి తోటలోనూ తిరుగుతుందని ఒకటే గోళ. నోటికి దడిచి ఇంట్లో ఉంది కానీ మీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ 2 రోజులు విల్లు కదలటానికి వీల్లేదు తెలిసిందా? ఏమి మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే అమ్మాయి కాదు మీకు. అది కాదు. చూడండి ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను, తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. పేర్రాజు గారికి అంత మనవడు ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియటానికి. దూరము కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా.